ఎలాంటి దేవుడు అంటే, ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి అండి, మీ పిల్లలు మంచిగా పనులు చేసుకుని బాగా బ్రతుకుతున్నారు, ఫ్యామిలీలు వాళ్ళకి కూడా మంచిగా చూసుకుంటున్నారు. అయితే మీ పిల్లల్లో ఎవరన్నా ఒక్కడు భయంకరంగా త్రాగుపోతాయి, మంచి వ్యభిచారం అయిపోయి ఏదో ఒక పెద్ద రోగం వచ్చేస్తే మీకు ఎంత బాధగా ఉంటుంది. చిన్న బాధ. ప్రతి మనిషి గురించి దేవుడు అదే బాధపడుతున్నాడు. ఇప్పుడు వీళ్ళు నా పిల్లలు నన్ను గుర్తించలేకపోతున్నారు, లోకంలో కలిసిపోయి పాడైపోతున్నారు, అసలు మన పరిస్థితి ఏంటి, నా దగ్గరికి నా కుమారుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాడు ఆయన. మనం ఒక్క అడుగు ఆయన వైపు వేస్తే ఆయన 100 అడుగులు పరిగెత్తాడండి మన వైపు. అంతగా ఆశతోటి ఉన్నాడు అనమాట ఆయన. ఏ రోజుకైనా తెలుసుకుంటాడు ఆయన. అనేక మందిని పంపిస్తుంటాడు ఆయన. ఆయనకి వినపడుతుంది దేవుడు ఎవరు అనేది, మనకి ఎవరో ఒకరు చెప్పి వినపడుతుంది. ఇప్పుడు నేను చెప్పాను, మీరెవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు. ఈ రోజు నేను మీకు చెప్పడం వల్ల నాకేం రాదు, నష్టం కూడా లేదు. అయితే ఈ రోజు మనం కలిసామంటే ఇది దేవుడి కృప, ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం అనమాట. పలానా రోజు మీరు ఒంగోలు టెస్టులకు వెళ్ళాలి, నీకు పలానా మనిషి పలానా రూట్లో వచ్చి కారు ఎక్కించుకొని నీకు చెప్పాలనేది ఆయన ప్రణాళిక.